అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమహ క్రియేషన్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, ఇప్పుడున్న ఈ కాలంలో మనం ప్రశాంతంగా బ్రతకాలి అంటే ఏం చేయాలో తెలుసా? జీవితంలో ఎప్పుడూ కూడా ధైర్యంగా ఉండడానికి ప్రయత్నించు. ఎందుకంటే అదే నిన్ను ఎక్కడైనా, ఎప్పుడైనా విజేతగా నిలబెడుతుంది అని తెలుసుకో. బ్రతకడం కోసం రాజీ పడే కంటే మనకు నచ్చేలా బ్రతకడం కోసం యుద్ధం చేయడమే మంచిది. నిజమే కదా! మన జీవితంలో మనశ్శాంతిగా బ్రతకాలి అంటే ఇతరులను ప్రస్తావిస్తూ ఏది కూడా ఎక్కువగా తెలుసుకోకూడదు. అలానే ఎవరిని కూడా ఎక్కువగా చదవకూడదు. అలానే ఎక్కడా కూడా నా సొంతం అనే భావన మీలో ఉండకూడదు. మీరు మానసికంగా కృంగిపోవడం మొదలుపెడితే చీమ, దోమ కూడా మీపై ఆధిపత్యం చెలాయిస్తాయి. ఎప్పుడూ కూడా విజయాలకు మూలం మీ మనస్సు శాంతంగా, నిబ్బరంగా ఉంటే మీరు ఏ చింత లేకుండా మీరు ప్రశాంతంగా ఉండగలరు. గుర్తుంచుకోండి. నమ్మకంగా ఉండండి. ఇక నువ్వు ఒంటరివి కాదు. నీ ధైర్యమే నిన్ను ముందుకు నడిపించే అతి పెద్ద ఆయుధమని నువ్వు మర్చిపోకు. ఉన్నతంగా ఒక్కసారి ఆలోచించండి. అలవాటు చేసుకుంటే మనకు మనమే మార్గదర్శకులుగా మారుతాం. ఉన్నతంగా ఆలోచించండి. ఎవరిపై కూడా ఆధారపడవద్దు. ఎందుకంటే ఎవరు ఎప్పటి వరకు మన జీవితంలో ఉంటారో ఎవ్వరూ చెప్పలేరు కాబట్టి. నీ కాళ్ళ మీద నువ్వే నిలబడు. నీ ఒంట్లో శక్తి ఉన్నంత వరకు నీ కాళ్ళపై నువ్వే నిలబడడానికి ప్రయత్నించు. నీ ఆలోచనలపై నమ్మకం పెట్టుకో. నీ కార్యాల కోసం ఇతరులపై ఎప్పుడూ కూడా డిపెండ్ అవ్వకు. ఇతరులపై నమ్మకాన్ని పెట్టుకోవడం వల్ల వాళ్ళు నీ నమ్మకాన్ని చంపేస్తారు. కాబట్టి ఎవరిని ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచు. అప్పుడే ఎవరు నీవారో, ఎవరు పరాయి వాళ్ళో నీకే తెలుస్తుంది. ఎంత మంచి బంధువులైనా సరే ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. అలా కాకుండా మన వాళ్ళే కదా అని వాళ్ళకి మంచి చేయాలని చూస్తే చివరికి వాళ్ళ దృష్టిలో మనమే చెడ్డవాళ్ళమైపోతాం. గుర్తుంచుకోండి. కాబట్టి ఎవరిపై ఎక్కువగా ప్రేమని పెంచుకోవద్దు. అది స్నేహమైనా, ప్రేమైనా, బంధమైనా సరే ఇలా ఎవరి మీద కూడా ఎక్కువగా ప్రేమను పెంచుకోకండి. ఎందుకంటే వాళ్ళు దూరం అయ్యాక ఆ బాధ కూడా మీకు ఎక్కువగానే ఉంటుంది. అప్పుడు ఎక్కువ బాధపడడం కంటే ఇప్పుడు తక్కువ ప్రేమించడం మేలు కదా. ఒక్కసారి ఆలోచించండి. మీకే తెలుస్తుంది. ఇప్పుడున్న కాలంలో మనల్ని మనం కంట్రోల్ చేసుకుంటే జీవితంలో ఎప్పుడూ కూడా ఎక్కువ బాధపడాల్సిన అవసరమే ఉండదు. కాదంటారా? మీరే చెప్పండి. మీ చుట్టూ ఉన్న వాళ్ళలో ఎవరు మిమ్మల్ని మోసం చేస్తున్నారో, ఎవరు మీరు ఆనందంగా ఉండాలి అని చూస్తున్నారు అనేది తెలుసుకోండి. గొప్పలుగా పొగుడుతున్నారు కదా అని వాళ్ళే మంచివారు అని భ్రమపడకండి. ప్రతిరోజు తిడుతున్నారు అని వాళ్ళు చెడ్డవారు అని అనుకోవద్దు. ఎందుకంటే ఒక్కసారి వాళ్ళు ఆలోచించేది చూస్తే వాళ్ళు నీ మంచి కోరి చెబుతున్నారా, లేదా నిన్ను ముంచడానికి చెబుతున్నారా అనేది నీకే తెలుస్తుంది. మనం ఈ ప్రపంచంలో ప్రశాంతంగా జీవించాలి అంటే ఎవరిని ఎక్కువగా ప్రేమించకండి. వీలైనంత వరకు ఒంటరిగా ఉండండి. అప్పుడే ప్రశాంతంగా, మనశ్శాంతిగా బ్రతకగలరు, జీవించగలరు. కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉంటేనే మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది, మీకు హాయిగా ఉంటుంది. ఒక్కసారి చేసి చూడండి. మీకే తెలుస్తుంది. అనవసరంగా గలగలా మాట్లాడడం కన్నా కొన్ని చోట్ల మౌనంగా ఉండటమే చాలా మంచిది. నిజమే కదా. అర్థమైంది కదా. ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.